దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము వినుటకు దేవుని పాదముల చెంత కూడి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే ప్రతి బిడ్డను దేవుడు ఎంతగానో దీవించేవాడు. మరి ముఖ్యముగా దేవుని సన్నిధానంలో కూర్చున్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అనగా, నిరపరాధులకు దేవుడు చేసే మేలులు ఏవి? నిరపరాధులకు, అపరాధము లేనివారు అని అర్థం, తప్పులు లేనివారు అని అర్థం, పాపము లేనివారు అని అర్థం. ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి, కానీ బైబిల్ మాత్రం నిరపరాధులు అని సంబోధించారు భక్తులు. ఆ నిరపరాధులకు దేవుడు చేసే మేలు ఏంటో బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మూలవాక్యాన్ని కొన్నింటిని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 17-18 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం. 17-18. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో నిరపరాధులు అనే పదముతో కూడిన సందేశం ఉంటుంది. చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడునుగాక. చాలు. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలోనే మోషే వేగుల వారినిగా గోత్రమునకు ఒకరి చొప్పున 12 గోత్రములకు 12 మందిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వెళ్ళి చూసి రాపోండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేటప్పుడు అక్కడ పండే పంటలు, అక్కడ ఉన్నటువంటి వైభవం అన్నిటినీ చూసిన వీళ్ళు చాలా సంతోషంగా వెనక్కి వచ్చారు. వస్తూ కొన్ని ద్రాక్ష గెలలను, అంజూర పొడలను, అక్కడ దొరికే కొన్ని పంటల్లో కాయగూరలు తీసుకొని వచ్చి, మనం వెళ్ళబోయే దేశము చాలా గొప్పది, బలమైనది, శ్రేష్టమైనది, సో ఆ దేశం చాలా బాగుంది అని చెబుతూనే 10 మంది అంటున్నారు అక్కడ అన్నీ బాగున్నాయి, కానీ అక్కడున్న మనుషులు మనకన్నా చాలా ఎత్తుగలిగిన వారు, నెఫిలీలు, వారు చాలా బలంగా ఉన్నారు, వారి ఎదుట మనము మిడతల వలె ఉన్నాం, ఇప్పటిదాకా దారిలో ఎదురొచ్చిన అందరినీ చంపేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ వచ్చాం, కానీ వాళ్ళను గెలవడం అంత ఈజీ కాదు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, అక్కడికి వెళ్తే వాళ్ళ చేతుల్లో మనం మరణాన్ని చవి చూస్తాం అని 10 మంది చెప్పినప్పుడు 2 మాత్రం యెహోషువ, కాలేబు అంటున్నారు, లేదు, మన దేవుడు మన యందు ఆనందించినట్లా తప్పకుండా అక్కడికి తీసుకొని వెళ్తాడని వీరిద్దరు చెబితే, మెజారిటీ కదా, మైనారిటీ కాదు, మెజారిటీ, అధిక సంఖ్యాకులు 10 మంది చెబుతున్న మాటను బట్టి ఇశ్రాయేలీయులందరూ బోర్మని ఏడవడం ప్రారంభించారు. ఏడ్చి సనుగుతూ రాళ్ళు తీసుకొని చంపాలి మోషే అన్నంత కోపంగా వాళ్ళు ఉండి
మేము చచ్చిపోవడానికి ఆ పాలు తేనెలకు దేశాల్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి దేవుడు? మాకు కావాలంటే సమాధులు ఐగుప్తు దేశంలో ఉండవా, లేవా అని ఏవేవో మాట్లాడుతూ ఉంటే ఈ 14వ అధ్యాయంలో వారు ఎలుగెత్తి ఏడ్చి కేకలు వేసి సనిగిన సంఘటనను బట్టి దేవుడు బాధపడ్డాడు, మోషే కాదు. బాధపడి మోషేతో అన్నాడు, మీరు తర్వాత ఆ విషయాన్ని 11వ వచనంలో చూస్తే, ఎన్ని సూచక్రియలు చేశాను, ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశాను, అయినా వీరు నమ్మరే. మోషే, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, వద్దు ఇంకా వీళ్ళు ఎంత కాలమైనా ఇంతే, వీళ్ళ బుద్ధులు మారవు. మోషే, వీళ్ళు చిన్న కష్టం వస్తే నన్ను తిట్టేస్తారు, వీళ్ళను చంపి నీ ద్వారా నాకు కావలసిన జనాంగాన్ని నేను తయారు చేసుకుంటాను అని అంటే మోషే అడ్డుపడి అంటున్నాడు, వద్దు ప్రభువా, నీలాంటి గొప్ప దేవుడు ఇంతకాలం పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించి ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఆ మధ్యలో అరణ్యంలో చంపేశాడని నీకు నింద రావడం నేను భరించలేను ప్రభువా. మోషే మనసు చూడండి, నీలో నుంచి నేను జనాంగాన్ని తయారు చేస్తాను అంటే ఓ నేను గ్రేట్ అని అనుకోవట్లే. వద్దు ప్రభువా, నీకు చెడ్డ పేరు రావడం నేను సహించలేను ప్రభువా. ఈ మాట నేను చూస్తున్నప్పుడు ప్రియులారా, చాలా వరకు ఈరోజు చాలామంది తమ తప్పిదాలు చేస్తూ ఉన్నప్పుడు, అరే మా వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుందే, బైబిల్ చేతిలో పట్టిన మేము, బైబిల్ సంకన పట్టిన మేము ఎన్ని పాపాలు చేస్తున్నాం, దేవునికి అవమానం అని ఎవరు అనుకోవట్లేదండి, భయపడ్డంలా. అందుకే జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ మోషే అంటాడండి, అలాగ జరగద్దు ప్రభువా అని 17వ వచనంలో, నువ్వు దీర్ఘశాంతము కలిగిన దేవుడవు, కృపాతిశయము గల దేవుడవు, అపరాధిని నిరపరాధిగా ఎంచే దేవుడవు కాదు నువ్వు. తండ్రుల దోషమును 3-4 తరముల వరకే ఉంటాయి. నిజమండి, దేవుని కోపము చాలా చిన్నది, దేవుని దీర్ఘశాంతము చాలా పెద్దది. అక్కడ మీరు చూసారా, 3-4 తరముల వరకు మాత్రమే ఆయన కోపం, కానీ ఆయన ప్రేమ 1000 తరముల వరకు అండి అని చెప్పి అడ్డుపడుతూ చాలా విషయాలు ఉన్నాయిలేండి. అక్కడ అంటాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో డబ్బులు ఇస్తే మంచోని దొంగ అని చెప్పిస్తారు, డబ్బుల చేత ఏదైనా చేయొచ్చు అనేటటువంటి స్థితిలోనికి దిగజారిపోయారు. మంచి వ్యక్తిని పాపిష్టి అని, చెడ్డ వ్యక్తులను మంచోళ్ళని చెప్పించగలిగిన సామర్థ్యం డబ్బుతో ఉంది. కానీ దేవునికి డబ్బు కాదు, నిలువెత్తు బంగారే ఇచ్చిన, లేదా తరతరాలన్నీ ఆయనకు లోబడదామని చెప్పిన, తప్పు లేని వ్యక్తిని తప్పు అని, తప్పున్న వ్యక్తిని మంచి అని ఆయన మాత్రం అనడు ఆయన. అది ఆయన గొప్పతనం. అందుకే ఒక సందర్భంలో యేసు ప్రభుల వారి విషయమై పిలాతు ఏమన్నాడో చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని, పిలాతు అనుకుంటున్నాడు, అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేము లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాడు. చాలు ప్రియులారా, మీరు 19వ వచనం చూస్తేనండి, అతని భార్య వచ్చి ఏమనిందో తెలుసా పిలాతుతో? ఆ నీతిమంతుని జోలుకి. ఈరోజు స్త్రీలు ఇట్లా చెప్పడంలా, ఇదిగో నువ్వు 100 చేయి నేను ఒప్పుకుంటాను, 100 మాట్లాడు నేను ఒప్పుకుంటాను. దేవుని సేవకుడు ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెబితే, వాక్యం గురించి మాట్లాడితే మేము ఒప్పుకోమబ్బా, అవు చూడు ఇంకొక పాస్టర్నే పిలుచుకురా, ఈ వాక్యం తప్పు అని చెప్పి అని అనట్లా. అంటే స్త్రీ స్వభావం చెప్తున్నానమాట. యెజబేలు వలె ఏం తయారైపోయారంటే, ఎవడో కూడా వచ్చి పుల్ల పుట్టిస్తాడు, అట్లా చూడు మనల్నే చెప్పాడు చూడు అని అనగానే ఈమె కూడా దానికి 2 పుల్లలు తగిలిచ్చి మనల్నే మాట్లాడుతున్నాడు. మనమే టార్గెట్, మన మీదనే అబ్బా ఎప్పుడు. అంటే మనం పాపం చేస్తున్నామని చెప్పరు, మనం తప్పు చేస్తున్నామని చెప్పరు, మనల్ని అన్నాడు అనేవాళ్ళు. కానీ పిలాతు భార్య అండి,
అన్యురాలు. యేసు ప్రభువు వారి గురించి అక్కడక్కడ చెబితే వినింది ఆమె. ఆయనను చూసి భర్తతో అంటుంది, నువ్వు ఎన్నో తీర్పులు ఇచ్చింటావు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళగాకు అని అనగానే భయపడిపోయాడు. వద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేకలేయడం, అల్లరి చేయడం ఎక్కువైపోయింది. ఇంకా లాభం లేదు అని అనుకొని నీళ్లు తీసి చేతులు కడిగేశాడు. ఈ నిరపరాధిని గురించి నేను ఏమాత్రము కూడా దోషిని కాదు అని చేతులు కనుక్కొని మీరే చూసుకోండి అని వెళ్ళాడు. వాళ్ళు అన్నారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునన్నారు. నిజం ప్రియులారా, చరిత్ర చెబుతుంది, కేకలు వేసిన వారు వారి పిల్లలట చరిత్ర పుటల్లో నిలబడకోకుండా అంతరించిపోయారు అని చెబుతుంది. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పిలాతుకే భయం వేసింది, ఇతను దోషములు కలిగిన వాడు అని అన్నట్ల నిరపరాధిని గురించి నేనైతే దోషిని కాదు అని తప్పించుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనలో తప్పు లేనప్పుడు, మనలో పాపము లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా కొన్ని చూద్దాం. యోబు గ్రంథానికి వద్దాం. మొదటి విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 7వ వచనాన్ని జ్ఞాపకము చేసుకొనుము మనం చూస్తున్నాం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన యొకడు ఎప్పుడైనా నశించిన చాలు ప్రియులారా. అక్కడ ఒక ప్రశ్నార్థకమైన గుర్తు, ఇంగ్లీష్లో క్వశ్చన్ మార్క్ అన్నారు. ఏమంటున్నారు అక్కడ? భక్తుడైన యోబుతో తన స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడుతూ అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని చెప్పుకుంటూ వస్తూ 7వ వచనంలో అన్నాడు, నిరపరాధి అయిన యొక్కడు ఎప్పుడైనా నశించనా? మీరు చెప్పండి, నశించనా అంటే మీరేమంటారు? సే ఎస్ ఆర్ నో. అవును కాదు ఏదో ఒకటి చెప్పాలి కదా. మనం నో అంటాం. మనం బైబిల్ కూడా అదే చెప్తుంది. దేవుడండి నిరపరాధులను ఎప్పుడు నశింపచేయడు, ఎప్పుడు నశింపచేయడు. ఈరోజు నేను ఒక ఆత్మీయునితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక ప్రాంతానికి ఉదయం వెళ్ళాను కదండి, మాట్లాడుతూ ఉన్నాను. చాలా మంచి విషయాలు. ఆయన ఒక గవర్నమెంట్ టీచర్, తీరిక సమయాలంతా సేవకి వెళ్తూ ఉంటాడు. ఆయన పరిచర్య ఎంత యవనస్తుల మధ్య. ఆయనతో మేము మాట్లాడుతూ ఉన్నాను. కొద్దిసేపు మాట్లాడుతూ, మీరు కూడా రండి దేవుని వాక్యం వినండి అని అంటే, తప్పకుండా బ్రదర్ నేను కూడా వస్తాను అది ఇదని చెబుతూ ఆయన కొన్ని మాటలు అన్నాడు. అపవాది మనకు చాలా సమస్యలు సృష్టిస్తాడట, చాలా. ఆయన అంటాడు, ఈ ఒక సమస్య నీ మీదకి వస్తుంది అని అంటే నువ్వేమనుకుంటావు అని అంటే, వచ్చేస్తుంది అది కొండ మాదిరిగా వస్తుంది, నా మీద పడి నన్ను నలి చేసేస్తుంది అనుకొని అక్కడో ఇక్కడో జరుగుదామని మనం సిద్ధపడుతూ ఉంటామట. అది మనల్ని తగలకుండానే దేవుడు పక్కకు తప్పించి మనం నిలబెడతాడట. అంటే ఇప్పుడు ముందు మనం అనుకున్నదంతా వృధా. అందుకే లేఖనం చెబుతుంది, నిరపరాధి ఎప్పుడు కూడా నశించడు ప్రియులారా. తప్పు లేనివాడు ఎప్పుడు నశించడు. దానికి చక్కటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మొర్దెకై నిరపరాధి. మొర్దెకై రాజును కానీ, మొర్దెకై రాజు పెట్టిన అధికారి అయిన హామానును కానీ దూషించిన వాడు కాదు. తన స్వభావం ఏంటంటే, మేం దేవుని నమ్ముకున్న వాళ్ళమండి, మేము ఎదుట శిరము వంచము, సాగిలపడము, వంగి నమస్కరించము. కారణం ఏంటంటే మేము తల వంచేదంటూ ప్రభువుకే అన్న నియమ నిబంధన కలిగిన వాళ్ళు. అది తీసుకొని ఈడు అసూయపడి ఎలాగైనా సరే ఇతని ఉండకోకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడండి. రాజు దగ్గర ఒక వార్త ఇప్పించుకున్నాడు, ఉంగరం ఇప్పించుకున్నాడు, ముద్ర వేశాడు. యూదులందరినీ పలానా రోజు చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే, వాళ్ళు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి మన మీద తిరుగుబడే వాళ్ళు, రాజుకు అపకారం చేసేవాళ్ళు అని లేనిది పుట్టించాడు. రాజు కూడా వాస్తవం ఏంటో గ్రహించలే. తన ప్రక్కనున్న అధికారి చెప్పాడు, నిజమని నమ్మాడు అంతే. కానీ ప్రియులారా చూడండి, ఎన్ని మలుపులు తిరుగుతాయో. రాజుకు నిద్ర రాదు, లేస్తాడు, అటు ఇటు తిరుగుతాడు గదిలో. ఆ సమాచార గ్రంథాన్ని తెప్పించుకుంటాడు నిద్ర రాలేదని.
నేను ఏవైనా మర్చిపోయానేమో, ఎవరికైనా మేలు చేయాల్సింది చదవండి అన్నాడు. రాజా పలానా రోజు నీ మీద ఇద్దరు చంపాలని ప్లాన్ వేశారు. ఆ టైంలో మొర్దెకై అనబడే వ్యక్తి దాన్ని గ్రహించి ముందుగానే చెప్పాడు, మీ మరణాన్ని తప్పించాడంటే. అవునా, మరి ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చామా మనం, బహుమానం? ఏమి ఇవ్వలేదు రాజా. నా ప్రాణం కాపాడిన వానికి ఏమి ఇవ్వకపోవడం ఏంటి? ఎవడక్కడ అనంటే, అదే రాత్రి ఎలాగైనా సరే ఆయనతో కొన్ని వార్తలు చెప్పి లేనిది సమస్య సృష్టించాలనుకొని హామాను కూడా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. హామాను రాగానే అంటున్నాడు, హామాను, ఒక వ్యక్తిని రాజు గౌరవించాలంటే ఎలాగుంటుంది అని అంటే, నన్ను తప్ప గౌరవించేది ఎవరిని? ఇంకా రాజు ఎప్పుడు గౌరవించినా నన్నే గౌరవిస్తాడు. ఎందుకంటే నేనంటేనే ఇష్టం, నా దగ్గరే చీటీ వేస్తున్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నేను చెప్పింది ప్రతిదీ వింటున్నాడని. రాజా, నీ గుర్రం ఎక్కాలి రాజా, రాజు ఎక్కిన గుర్రం ఎక్కాలి అతను. రాజు వస్త్రము ధరించాలి. అంత మాత్రమే కాదు, నీ రాజ్యములో గనుడైన ఒకడు ఆ గుర్రము మీద ముందు నడుచుకుంటూ రాజు ఎవరినైనా గౌరవిస్తే ఇలాగుంటుందని అతను కేక వేసి చెబుతూ ఉండాలి అని అంటే, రాజు అంటాడు, ఆ పని నువ్వు చేయి హామాను. ఎవరికి చేయాలి తెలుసా? మొర్దెకైకి చేయి అన్నాడు. మొర్దెకై చంపడానికి పర్మిషన్ అడుగుదామని చెప్పేసి వస్తే, ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యం చూడండి. రాజు వస్త్రం వేశారు, గుర్రం ఎక్కారు. గుర్రం ముందు హామాన్ ఏం చేస్తున్నాడు? రాజు గణపరిస్తే ఇటు ఉంటుందరో అని దండోరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తలదించుకున్నాడు. నిరపరాధండి మొర్దెకై. ఏ ఉరికోయను తయారు చేశాడో దానికే చచ్చిపోయాడు. దేవునిందు ప్రియులారా, కొన్నిసార్లు అన్నీ మనకు అననుకూలంగా ఉన్నట్లు, అందరూ మన మీద పగబట్టినట్లు, అరే నేనే తప్పు చేయలేదే, నేను నిరపరాధినే, నాకెందుకు ఇలాగొచ్చేస్తున్నాయి, నేను న్యాయబద్ధంగా కదా వెళ్తున్నాను, అన్యాయంగా కాదు కదా నేను వెళ్ళేది అని నువ్వు అనుకుంటావు, బాధపడతావు. కానీ దేవుడు అంటున్నాడు, నిరపరాధిని దేవుడు ఎప్పుడు కూడా నశింపచేయడు. దానియేలును చూడండి, ఎన్ని సాకులు వెతికారు దానియేలు మీద. రాజా, నువ్వు పెట్టిన ఆజ్ఞను తిరస్కరించాడు రాజా, ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు రాజా. ఎన్నో ప్రయత్నాలు చేశారు, సింహాల బోనులో వేయించారు. కానీ నిరపరాధి అయిన దానియేలు మాత్రం నశించలే. దేవుని ప్రియబిడ్డలారా, చరిత్రలో ఉన్న ప్రతి మాట మనకు మేలు కలగడానికి, మన విశ్వాసాన్ని పురికొల్పడానికే వ్రాయబడ్డాయి. కాబట్టి మొదటిది గుర్తుపెట్టుకోండి, నిరపరాధిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? నశింపచేయడు. రెండవ విషయం అక్కడ యోబు గ్రంథంలో నుండి చెప్తాను మీకు. 17వ అధ్యాయము, యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. ప్రభునందు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులు, చూసారా ప్రియులారా, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నిరపరాధులట మొదటిది నశించిపోరు, రెండవది నిరపరాధుల గురించి నా దేవుడు మాట్లాడుతున్నాడు, వారు అంతకు బలము నొందుదురు. గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఒక బంతి ఉంది, బాగా ఆలోచించేయండి. బంతిని గోడకు ఎంత వేగంగా కొడతామో అంతే వేగంగా రిటర్న్ వస్తుంది. నువ్వు కొట్టే దాని మీద ఆధారపడి ఉంది. బంతిని సింపుల్గా అట్లా కొట్టావనుకోండి, అది అక్కడే పడుతుంది. బంతిని వేగంగా కొట్టావనుకోండి, అంతే వేగంగా వస్తుంది. నిరపరాధుల మీదకి ఎన్ని సమస్యలు వస్తున్నా అంతకంతకు. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలు పురుగులారా, ఎవరైనా దావీదు సౌలు చనిపోయాడు, హెబ్రోనుకు వచ్చాడు, రాజుగా ప్రారంభించాడు. అప్పటి వరకు అతనిలో దోషము లేదు. 12వ అధ్యాయంకి వచ్చేసరికి బత్షెబతో పాపం చేశాడు. అంతకుముందు నిరపరాధిగా ఉన్నాడు. సౌలు ప్రయత్నాలు చేశాడు, ఇంకా చాలా మంది రాజులు ప్రయత్నాలు చేశారు ఫిలిస్తీయులు చంపాలని. కానీ దావీదు మాత్రం అంత ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూనే ఉన్నాడు.
దేవునిందు ప్రేమైన వాళ్ళారా, నిరపరాధులు అంతకంతకు బలము నొందుతారు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనలో తప్పు లేనంత వరకు, మనలో పాపము లేనంత వరకు, మనలో దోషము లేనంత వరకు ఆ కథే వేరండి. ఒక సందర్భంలో దేవుని వాక్యం చెప్పాను, చాలా దైవావేశం వలన చాలా గద్దించాను. నేను అనుకున్నాను, ఇంత గద్దించాల్సిన అవసరం లేదేమోనే అని అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకో నిలబెట్టుకొని మాట్లాడాడు. చాలా గద్దించాను. దిగి వచ్చిన తర్వాత చాలా అనుభవం కలిగిన ఒక సేవకుడు ఎదురుగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతుంటే, దైవావేశం వలన చాలా సంగతులు మాట్లాడావు, చాలా సంతోషం అని అన్నాడు. ఏం చేస్తారు సార్ మీరు అని అంటే, నేను ఒక సేవకుడు, ఆయన ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాను అని అన్నాడు సువార్త సభలో. అప్పుడు అనుకున్నాను, నేనేమైనా కొంచెం రాంగ్గా ఏమన్నా మాట్లాడానా? ఎందుకంటే పెద్దలు కదా, చెప్పండి, నేను సరి చేసుకుంటాను అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ప్రియులారా, వాక్యం తెలిసిన వానికంట, తప్పు లేని వానికంట పొగరు చాలా ఉంటుందంట. నాకు అది అర్థం కాలే. ఏంటి సార్ మీరు చెప్పేది అన్నాను. వాక్యం తెలిసిన వానికి, తప్పు లేని వానికి పొగరు ఉంటుంది అన్నాడు. అంటే నేను తప్పు చేసినట్లే కదా, అంటే వాక్యం తప్పు చెప్పినట్లే కదా అన్నాను. నా మాట నీకు అర్థం కాలేదు అని అన్నాడు. ఏంటి అని అన్నాను. నేను పొగరు అనంటే మరో విధంగా అనుకో మాకు. వాక్యము తెలిసిన వాడు ఎవడితో రాజీ పడడు. వాక్యము తెలిసిన వాడు ఎవరితో రాజీ పడడు, అది పొగరంటే. తప్పు లేనివాడు ఎవరితో రాజీ పడడు అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను మీరు పొగిడారా? నాకు అర్థం కాలేదంటే, ఎందుకు అర్థం కాదు నాయన, నాకు అర్థమైంది, నీకు వాక్యం వచ్చు కాబట్టి నువ్వు రాజీ పడవు అని. మంచిది, దేవుడు వాడుకున్నాడు, మరింత వాడబడదుగాక అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. దావీదు అంతకంతకు బలము నొందడానికి కారణం ఏంటి అని అంటే, దావీదులో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే దావీదు బత్సబా విషయంలో తప్పు చేశాడో ఇంకా భయం ప్రారంభమైంది. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, నిరపరాధులు అంతకు అంత ఏం చేస్తారు, వాళ్ళు వర్ధిల్లుతారు. ప్రియులారా, అక్కడే 3వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 28వ వచనం. ఆ తరువాత ఆ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే చాలు. యోవాబు తన తమ్ముని చంపాడని చెప్పేసి అబ్నేరును చంపారు. అబ్నేరు చచ్చిపోయిన తర్వాత దావీదు చాలా ఏడ్చాడు. వాస్తవానికి దావీదు అబ్నేరుతో రాజీ పడ్డాడు, సౌలు యొక్క ప్రధాన సేవకుడు. అయితే అంటాడు, నిష్కారణంగా చంపింది యోవాబే, కానీ మేమైతే నిరపరాధులమే అన్నాడు. దేవునిందు ప్రియులారా, నిరపరాధులు నశించరు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చాలు ప్రియులారా. 3వది, నిరపరాధులు రాకడలో ఎత్తబడతారు. ఎక్కడట? నిరపరాధులు రాకడలో. అవును ప్రియులారా, దేవుని రాకడ అనేది ఒకటి ఉంది. మనం పోవడం ముందు జరిగిన, దేవుడు రావడం ముందు జరిగిన, బాగా గుర్తుపెట్టుకుందాం, మనం పోవడం ముందు జరిగిన, దేవుడు రావడం ముందు జరిగిన నిరపరాధులు మాత్రం ఎత్తబడతారు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవిస్తున్న దినాలలో ఏ దిన తప్పిదాన్ని ఆ రోజు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా తప్పిదాలను చేస్తూ ఒప్పుకోవడం కాకుండా తప్పిదాలే చేయకుండా జాగ్రత్త పడగలిగినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినపు రాకడన మనం ఏమవుతాం? ఎత్తబడతాం. అవును ప్రియులారా, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే
నిరపరాధులమై మనం ఉండాలి. అంటే అపరాధము లేని వారముగా, పాపము లేని వారముగా, తప్పు లేని వారముగా, ప్రొద్దం చేసి మధ్యాహ్నం ఒప్పుకొని మళ్ళీ 4 గంటలకు చేసి సాయంత్రం ఒప్పుకొని, ఇది ఎట్లుంటుందంటే కుక్క పంది కాదు, ఇంకంతకన్నా నీచంగా ఉంటుంది. పురుగుల అంతకన్నా నీచంగా ఉంటుంది. ఎందుకంటే కడగబడిన పంది అది ఎప్పుడు బురదలోకి పోతానే ఉంటుంది. ఇంకెన్ని మాటలన్నా గడుగు, సారీ చెప్పదు, పోతానే ఉంటుంది. ఇంకా సారీ చెప్పినా పోతానే ఉంటుంది. కుక్క ఉంది, ఎంత మంచి విశ్వాసం గల జీవేనా, అది కక్కింది తన నేలకుతో మరలా రుచి చూస్తుంది. వాటి స్వభావం, సాతాను స్వభావం పాపం చేస్తూనే ఉండడం. మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చినాక అబ్బా లేని భక్తి అంతా ఒలకపోస్తుంటాం. తప్పు పురుగులారా, రాకడలో ఎత్తబడాలా, తప్పిదాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభు కనికరానికి మనము పాత్రులం కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నిరపరాధులు నశించరు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు, నిరపరాధులు దేవుని రాకడలో ఎత్తబడతారు. దేవుని ప్రియబిడ్డలముగా ఒక్కసారి వాక్యం వింటున్నప్పుడు ఆయనకు నచ్చని పనులు మనలో ఏమున్నాయో, ఏ అపరాధము మనలో ఉందో, ఏ అంధకార క్రియలు మనలో రహస్యంగా ఉన్నాయో విడిచిపెడదాం. ప్రభు కృపకు పాత్రులవుదాం. నిరపరాధులుగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు, మా స్తుతికి కారణాభూతుడవు. ఈ సమయములో నిరపరాధులకు మీరు కలిగించే మేలులేమిటో ధ్యానం చేస్తున్నప్పుడు, మొదటిగా తండ్రి, మాలో ఉన్న అపరాధం అంతటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. మీ కనికరాన్ని మా మీద చూపండి. నిరపరాధులు నశించరు అనడానికి నిరపరాధి అయిన ఒక మొర్దెకైని, ఒక దానియేలును చూయించారు. నిరపరాధులు అంతకంతకు బలపరచబడతారు అనడానికి దావీదు వృద్ధి చెందిన స్థితిని చూయించారు. మీరు ఆకడలో ఎత్తబడడానికి మేము నిరపరాధుల వలె అనిందులమై మీకు సాక్షులమై బ్రతకడానికి కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.